సార్ మా ఇంటి పక్కన ఉన్న ఆవిడకి థైరాయిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఆన్‌లైన్‌లోన టెస్ట్‌లు అనేది చేసుకున్నాను సార్. ఒకసారి రిపోర్ట్స్ ఓకే. ఆవిడకి సిమ్టమ్స్ ఏమీ లేవు కాబట్టి జనరల్‌గా ఏంటంటే థైరాయిడ్‌లోనే ఏంటంటే దీన్ని థైరాయిడ్ టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేవి కొంచెం ఎలివేట్ అయ్యి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా నార్మల్ ఉంటాయి. దీన్ని సబ్ క్లినికల్ థైరాయిడ్ అంటారు. సబ్ క్లినికల్ థైరాయిడ్‌లో చాలా వరకు కూడా సిమ్టమ్స్ లేకపోతే మనం టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. థైరాయిడ్ 2 టైప్స్ అందరికీ తెలిసిందే, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్‌లో ఏంటంటే వెయిట్ గెయిన్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, డ్రై స్కిన్ ఉండడం, చలికి తట్టుకోలేకపోవడం, ఫ్యాన్ వేస్తారు అందరూ బాగానే ఉంటారు, మనం మాత్రం ఎక్కువ చలేస్తా ఉంటాం, త్వరగా అలిసిపోవడం, మజిల్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ రావడం, ఇలాంటివి. హైపర్ థైరాయిడ్ లో తీసుకుంటే పీరియడ్స్ వచ్చినా కూడా చాలా తక్కువ రావడం, వెయిట్ లాస్ అవ్వడం, నిద్ర పట్టకపోవడం, త్వరగా అలిసిపోవడం, మజిల్స్ వీక్నెస్ రావడం, ఇలాంటివి జరుగుతుంది. సో దానికి సరిపడగా సిమ్టమ్స్ ఉండి దానికి సరిపడగా థైరాయిడ్ వాల్యూస్ పెరిగితేనే మనం థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలా సబ్ క్లినికల్ థైరాయిడ్ అనేది దానికి అదే రిజాల్వ్ అవుతా ఉంటుంది. మరి దీన్ని ఎలా చూసుకోవాలి, మళ్ళీ రెండోసారి మనకి కంటిన్యూ అవుతుందా లేదా అంటే 3 months తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసిన ఒకసారి రిపోర్ట్ చూపించాక దాని తర్వాత ఒక 3 months కి మళ్ళీ ఒకసారి థైరాయిడ్ వాల్యూస్ చూసుకొని, లేదంటే ఈ 3 months లో కానీ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే మనం దాని ప్రకారం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా, లేదంటే సబ్ క్లినికల్ థైరాయిడా అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.